హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మంచిగా మండి తింటున్నాను. మండి తినడం కోసం ఇంత వీడియో చేశాను అనుకోవద్దండి. యాక్చువల్లీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నైట్ అయితే స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం. నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఈ డ్రెస్ డీటెయిల్స్ అయితే చాలామంది అడిగారు. యాక్చువల్లీ ఇది నేను క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను. అనార్కలి మోడల్, కొంచెం డిఫరెంట్గా నెక్ అదంతా పెట్టించాను. ఈ డ్రెస్ అంతా కూడా నేను లాంగ్ వీడియో చేసినానండి, అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పి. ఆ వీడియో ఒకసారి చూడండి, దాంట్లో మీకు డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతుంది. అండ్ ఇక్కడైతే మనం చాయ్ బిస్కెట్లో ఆఫీస్లో అయితే ఉన్నాము. యాక్చువల్లీ ఇది బీటీఎస్ వీడియో లాగా నేను షూట్ చేశానండి. ఇది ఒరిజినల్ వీడియో మనకు ప్రెషు గారి ఛానల్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, మీరు చూసే ఉంటారు. యాక్చువల్లీ ఈ షూట్ అంతా కూడా మనం ఉత్సవం మూవీ కోసం అయితే చేశాము. దీంట్లో హీరో అండ్ రఘుబాబు గారు వీళ్ళందరితో అయితే చేశాము. అండ్ ఇక్కడైతే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రెషు, ఎలా అంటే ఏంటి స్టోరీ, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఈ మూవీలో చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. బ్రహ్మానందం గారు, అలీ గారు, హీరోయిన్ రెజీనా అండ్ రఘుబాబు గారు, కమీడియన్స్ అయితే చాలామంది ఉన్నారు. అండ్ ఈ మూవీ అంతా కూడా ఒక ఇంతకుముందు కాలంలో అయితే నాటకాలు ఇవన్నీ జరిగేవి కదా, ఇప్పుడు చాలా చాలా తగ్గిపోతూ వస్తున్నాయి. సో అవి అంతరించిపోతున్నాయి అన్న ఒక కాన్సెప్ట్లో అసలు వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది, అవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి ఈ మూవీలో మొత్తం చేశారు. అండ్ ప్రేమ గారు, చాలామంది యాక్టర్స్ అయితే ఈ మూవీలో ఇన్వాల్వ్ అయ్యారండి. ట్రైలర్లోనే మనం చూసేయచ్చు. అండ్ ఈ మూవీ కూడా ఈరోజు రిలీజ్ అయిపోయింది. ఎవరైనా పౌరాణికం, కళారంగాలు ఇలాంటి జోనర్స్ ఇష్టపడే వాళ్ళు అండ్ మెయిన్లీ కామెడీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ చూడండి, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ వీకెండ్. అండ్ ఇక్కడైతే లైటింగ్స్ అండ్ వీళ్ళ కాస్ట్యూమ్స్, ఈ కిరీటం ఇవన్నీ కూడా సెట్ చేసేస్తున్నారు. సో ఇక్కడైతే షూట్ ఆల్రెడీ ఈవినింగే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ రఘుబాబు గారు వచ్చినాక తన క్లిప్స్ అయితే తీసుకుంటున్నారు. చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్స్ చూస్తూ ఉన్నాను, మీరు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఏదో ర్యాండమ్గా ఒక వీడియో పెట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అని చెప్పి. నాకు కూడా చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను వీడియోస్ సక్రమంగా అప్లోడ్ చేయకపోవడం అనేది. కొన్ని రీజన్స్ వల్ల చేయలేదు. అండ్ ఈ మధ్య నా హెల్త్ కూడా వైరల్ ఫీవర్ వల్ల నేను యాక్టివ్గా ఉండలేకపోయాను. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా నేను యాక్టివ్గా లేను. సో అందుకే పెట్టలేకపోయాను. అందుకే వీడియోస్ కూడా చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్, వ్లాగ్స్ అన్నీ కూడా ఇక నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానండి. అండ్ నేను ఇంకొక షూట్ కూడా రెజ్యూమ్ చేశాను. మీ అందరూ నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు కదా, ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆ ఎపిసోడ్స్ అని. త్వరలో ఆ ఎపిసోడ్స్ కూడా నేను రిలీజ్ చేయబోతున్నాను. దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, నెక్స్ట్ ఎపిసోడ్స్ అవన్నీ కూడా నేను ఒక వీడియోలో చెప్తాను. అండ్ ఎక్కువ లేట్ అయితే చేయను, కంపల్సరీ ఈసారి ఖచ్చితంగా పెట్టేస్తాను. అందుకే నేను డేట్ కూడా చెప్పట్లేదు, చాలాసార్లు చెప్పి పెట్టలేకపోయాను. అలా ఉండకూడదు, ఈసారి కన్ఫామ్గా పెట్టేయాలి అని ఫిక్స్ అయిపోయాను. అందుకే షూట్ కూడా స్టార్ట్ చేశాను. నువ్వేం చెప్పాడు ఎలాగ నా బొంద, నువ్వేం చెప్పాడు ఎలాగ నా బొంద, నేనేం పాడాను నా బొంద. మనం కాదురా, అసలు గొప్ప కళాకారులు, నాటకరంగ కళాకారులు,
సినిమా యాక్టర్స్ యాక్ట్ చేసిన సినిమా సెప్టెంబర్ 13వ తారీఖు ఉత్సవం అనే పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అక్కడికి వెళ్ళి మనం చూద్దాం సినిమా. మందేమన్నా బాగుందా? అసలు చూడాల్సిన ప్రేక్షక దేవుడు. రెండోయ్ మీ అందరూ సెప్టెంబర్ 13 ఉత్సవం సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది థియేటర్లో. మనం అందరం అక్కడ కలుద్దాం. ఆ సినిమా తప్పకుండా చూద్దాం. మిస్ కాకండి. మిస్ చేశారంటే ఎంజాయ్మెంట్ మిస్ చేసినట్టే, ఒక గొప్ప చిత్రాన్ని మిస్ చేసినట్టే. ఓకే, ఉత్సవం సెప్టెంబర్ 13. ఇంకా షూట్ అంతా కంప్లీట్ అయిపోయాక మేము వెళ్ళే దారిలోనే జూడియో ఉండింది. సో ఒకసారి వెళ్దాం, చాలామంది వీడియోస్లో నేను చూశాను జూడియోలో చాలా బాగుంటాయి, ఆఫర్స్ ఉంటాయి, అది ఇది అని చెప్పి. సో ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాను. అక్కడంతా వెస్ట్రన్ వేరే ఎక్కువ ఉంది, కుర్తీస్ ఇవన్నీ కూడా కొంచెం తక్కువే ఉంది కలెక్షన్ అయితే. బట్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ చూస్తున్నాను కానీ చాలానే షాపింగ్ చేశాను. అవన్నీ కూడా వీడియోలో చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేకపోయాను. జస్ట్ ర్యాండమ్గా చూసిన ఒకటి ఇక్కడ పెట్టాను అంతే. యాక్చువల్లీ నేను కొన్ని ప్యాంట్స్ తీసుకుందాం అనుకున్నాను, జీన్స్ అలాంటివి. బట్ అక్కడ నాకు అంత సెట్ అవ్వలేదు. ఒకటి ఇది ఇప్పుడు పట్టుకున్నా కదా చేతిలో, అది చాలా మంచిగా అనిపించింది, ట్రై చేశాను, బాగుంది. సో ఇదైతే తీసుకున్నాను. అండ్ ఇంకొన్ని కుర్తీస్ కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే అయితే అక్కడ జూడియోలో తీసుకున్న ఈ టాప్ అయితే వేసుకున్నాను. ఇది చాలా బాగుంది, వన్ పీస్ వేసే వాళ్ళకి ఇంకా బాగుంటుందేమో. బట్ నేను జీన్స్ మీదకి వేశాను, చాలా చాలా నచ్చింది నాకైతే ఈ టాప్. అండ్ సెకండ్ డే ఇది హైదరాబాద్లో. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. గైస్, ఇప్పుడైతే నిన్న వీడియో ఇందాక వీడియోలో చూసారు కదా, మేము ప్రమోషన్కి అయితే వెళ్ళిన మూవీ ప్రమోషన్కి. ఇప్పుడైతే మేము ఇంకొక ప్రమోషన్ చూసుకొని కర్నూలుకి వెళ్తాం. కర్నూలులో కూడా కొన్ని ప్లేసెస్ చూస్తాం. మిగతా బ్లాగ్ అక్కడ షూట్ చేస్తాను. మనం కూడా కనపడతాం. కారు దీపం, కార్తీక దీపం. అదేంటో గైస్, నాకు ఇట్లా అద్దాలు కనిపిస్తే ఈ మధ్య ఎందుకో ఇట్లా కెమెరా పట్టుకొని డింగ్ డింగ్ అని షూట్ చేసేస్తూ ఉంటాను. ఈ మధ్య చాలా ఎక్కువైంది. మైసూర్కి వెళ్ళినప్పటి నుంచి అయితే ఇంకా ఎక్కువైంది. ఎక్కడ మిర్రర్స్ కనిపిస్తే అక్కడ సెల్ తీసేది, ఇలా పెట్టేసుకునేది అనమాట. అదేంటో ఒక పిచ్చి. నెక్స్ట్ అయితే మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ వినాయకుడు కనిపించాడు. ఫస్ట్ వినాయకుడు అంటే వినాయక చవితికి ముందు వెళ్ళాంలేండి. ఇప్పుడైతే వ్లాగ్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. చెప్పాను కదా హెల్త్ బాగాలేదు, అందుకే ఎడిట్ చేయలేకపోయాను. అండ్ ఫైనల్లీ ఎడిట్ చేసి పోస్ట్ అయితే చేసేసాను. అండ్ ఇది వచ్చేసి ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నంబర్ ఆఫ్ టైమ్స్ చూసే వండింటారు, కేబుల్ బ్రిడ్జే కదా. సారీ అండి ఏమైనా కొన్ని తప్పు చెప్తే. ఇది కేబుల్ బ్రిడ్జే అనుకుంటా, దుర్గం చెరువు అదేదో అంటారు కదా అదే. అంటే మాకు అంత ఐడియా లేదు. నేను హైదరాబాద్కి ఎప్పుడో ఒకసారి ఏదైనా పని ఉంటేనే వస్తాను. నాకు అక్కడ ప్లేసెస్ అంత ఐడియా అస్సలు లేదు. కనీసం బెంగళూరు అన్నా నాకు ప్లేసెస్ అన్నీ తెలుసు, కానీ హైదరాబాద్లో నాకు ఏవీ తెలీదు. జస్ట్ కొన్ని ప్లేసెస్ చూశాను అంతే, బట్ దాని నేమ్స్ గుర్తుండవు. అందుకే అప్పుడప్పుడు ఇలా మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాను. ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో నన్ను కరెక్ట్ చేయండి. మేమైతే ఇప్పుడు కర్నూలుకి వచ్చేసాము. యాక్చువల్లీ కొండారెడ్డి బ్రిడ్జ్ ఇవన్నీ చూడాలనుకున్నాం కానీ టైం సెట్ కాలేదు, ఫుల్ వర్షము. ఇప్పుడు టైం కూడా 8:30 అలా అవుతుంది. మేము రిచ్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అక్క వాళ్ళ ఇల్లు కర్నూలులో కూడా ఉంటుంది. అక్క ఆడ అనంతపూర్ నాదే, కర్నూలు నాదే అన్నట్టు ఉంటుంది. సో డిన్నర్కి పిలిచింది, మంచిగా ఎమ్మి చికెన్ బగారా రైస్ పెట్టింది. వాళ్ళ వెంచర్లో పిల్లలు వస్తున్నారనమాట మనం చూడడానికి. అక్క వీడియోస్ మీరు ఫాలో అయినట్టయితే ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ఈ పిల్లలు, ఈ ఇల్లు అన్నీ కూడా ఆ వీడియోస్లో చూసి ఉంటారు. యాక్చువల్లీ పిల్లల్ని ప్రాంక్ చేద్దాం అనుకున్నాము, నేను ఒకటే వచ్చాను ప్రెషర్ రాలేదు అని. కానీ పిల్లలు కదా ఈజీగా కనుక్కునేశారు. ఈ వెంచర్లో పిల్లలైతే మామూలు యాక్టివ్ కాదండి, హైపర్ యాక్టివ్. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ పేరెంట్స్కి కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే స్టడీస్తో పాటు వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి యాక్టింగ్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, బట్ వాళ్ళకి స్టడీసే కాకోకుండా దీంట్లో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు పేరెంట్స్ని చూస్తే. సో అలాగే అండ్ ఇక్కడ ఫైనలీ ప్రెషుని కనుక్కొనేసారు వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి.
రండి బయటికి రండి. కమ్ 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 కమ్. ఈ పిల్లలకి ఎప్పుడన్నా రిచ్గా అక్కడ షూట్కి వెళ్ళినప్పుడు నేను వీడియో కాల్ చేస్తే అసలు మామూలు యాక్టివ్గా ఉండరు. వీడియో కాల్లో టాప్ లేచి ఇంత దూరం నాకు డైరెక్ట్ ఫోన్ లేకోకుండా వినిపించేలాగా మాట్లాడతారనమాట. అంత గట్టిగా మాట్లాడతారు. అక్కడికి వెళ్ళాక కొంచెం స్లో అయిపోయారు, బట్ కొంచెంసేపు తర్వాత మామూలుగా మాట్లాడలేదండి. చాలా బాగా కలిసిపోయారు పిల్లలు. అండ్ చాలామంది వచ్చారు. వెంచర్లో ఇంకా కొంతమంది పిల్లలు మిస్ అయ్యారంట, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కదా. సో అక్కడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు అయితే వచ్చారు. అండ్ ఇలా మంచిగా పిక్స్ దిగి అండ్ బాగా మాట్లాడి నెక్స్ట్ టైం కరెక్ట్గా వచ్చేస్తాం. ఏంటి ఏం చేయాలా మీకు? రావాల్సిందేనా? ఏం చేయాలి? వచ్చి ఏం చేయాలి చెప్పండి. వీళ్ళు డాన్స్ చేస్తారంటే నువ్వు చూడాలి. అప్పుడు దాకా చూడాలి, ఇప్పుడే ఏంటి చూస్తాను. ఇప్పుడు ఏం డాన్స్ అందరు నేర్చుకోలేదా? ఒరే రేపేరా వినాయక చవితి, ఇంకా నేర్చుకోలేదా? అదే బాగానే ఉన్నారు హుషారుగా, 9 ఏళ్ళుగా నిద్రపోయినారేమో అంటే నేను అట్లా చెప్పిన. అవునా? సూపర్ సూపర్ అమ్మా. నాకు నిద్ర వస్తుందా? వాళ్ళతో జాయిన్ అయిపోమన్నారు. నేనైతే ఏదో పిచ్చిదానిలాగా ఎగురుతున్నాను లేండి. చెప్పు నేర్పేమో మా బాబు. చెప్పు నేర్పే వేస్తారు. పిల్లలకి అర్థమైపోయినట్టుంది, నాతో పెట్టుకుంటే ఇంకా అయ్యే పని కాదు, నేను డ్యాన్స్ చేయను ఏం చేయను అని చెప్పి ప్రశు దగ్గరికి వెళ్ళిపోయారు రమ్మని. ప్రశు లేదులే మీరు చేయండి అన్నా కూడా ఒప్పుకోలేదు. తన్ని ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాల్సిందని జాయిన్ చేసేసుకున్నారు. అండ్ సాంగ్ కూడా ఏదో పెట్టేశారు చేయమని. ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాం. ఈ సాంగ్ ఎందుకో నాకు చాలా నవ్వు వస్తుంది గైస్. అంటే నేను ఎందుకో ఈ సాంగ్ చూస్తే, అంటే సాంగ్ బాగుంది, దాని స్టెప్స్ కూడా బాగున్నాయి, బట్ నాకెందుకో నాకు నవ్వు రావడం వల్ల నేను చేయలేకపోతున్నాను ఆ సాంగ్ని. అందుకే నేను చేయలేదు. మీరు నా వీడియోస్ని బాగా గమనించినట్టయితే నేను ఫోక్ సాంగ్స్ అస్సలు చేయను, ఎక్కువ రాను. ఎంతో ఇంకా రిక్వైర్మెంట్ ఉంది నేను చేయాలి అంటే తప్ప నేను చెయ్యను. ప్రశు గారి వీడియోస్లో చూసినా కూడా నేను ఫోక్ సాంగ్స్లో అసలు ఎక్కడ కనిపించను. మ్యాక్సిమం నేను అవాయిడ్ చేస్తాను, ఎందుకో నాకు చాలా నవ్వు వస్తుంది. అందుకే నేను చెయ్యను ఆ సాంగ్స్ని. ఇలా పిల్లలతో బాగా ఎంజాయ్ చేయడం అండ్ డే అంతా వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది మాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక 2 hours వాళ్ళతో స్పెండ్ చేసినా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎపిసోడ్స్ కోసం. ఓకే గాయస్, నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ కూడా రిలీజ్ చేయబోతున్నాను, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. అంతవరకు బాయ్.